నంద్యాల పట్టణం బొమ్మలసత్రం బైపాస్ రోడ్ సమీపంలో ఉన్న గోపాల్ రెడ్డి అగ్రి ఎంటర్ప్రైజెస్ మహీంద్రా సీడ్స్ ఫ్యాక్టరీ నుండి వచ్చే దుమ్ము పొట్టు ధూళితో సమీపంలో ఉన్న ఎంఆర్ఆర్ మోటార్స్ వారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ వ్యాపారాలకు నష్టం కలుగుతున్నదని, తమకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ అధికారులను యజమాని అమీర్ కోరుతున్నారు. वाटर वाश नहीं है सर ఎంత వాటర్ వాష్ చేస్తా मैं ट्रेनिंग होता है सर ट्रेनिंग होता है మహేంద్ర రాన్నా ఉన్నాను ఇక్కడ. నేను వచ్చినా మహేంద్ర అన్న నువ్వు వచ్చేది అన్న, నేను కొంచెం వేరే పనిలో ఉన్నా, మా ఫాదర్ వస్తున్నారు మాట్లాడున్నా. ఇట్లా మహేంద్ర ఇన్నాళ్ళ నుంచి చెప్తున్నాను కదా దుమ్ము వల్ల ఇబ్బంది ఉంది అని. అన్న నీకు ఆ దావతో సంబంధం లేదన్న, నీకేం పడిందా? దావా అందరికి హక్కు ఉంటది, దావా అందరికి హక్కు ఉంటది మహేంద్ర, నీ ఒక్కరికి కాదు. నువ్వేమో ఆడికేం లోపల పోవదన్నా. మరి నేను లోపల పోనీ నువ్వు కబ్జా చేసేట్లా ఎందుకు కడుతున్నారన్న? అందరూ ఏనా అందరికి హక్కు ఉందంటున్నావు కదా, అందరిని కాలువ తిప్పి మరి ఏం కాలువ తిప్పా? నేను ఎందుకు తిప్పానన్నా కాలువ? కాలువ నాకేం సంబంధం? డిపార్ట్మెంట్ లో తీసుకుంటారన్నా. ఇప్పుడు దుమ్ము పడుతుందంటే పడతా అన్న, నాది నేను ముందే కట్టుకున్నా లేకపోతే నువ్వు ముందే కట్టుకున్నావా? అంటే నువ్వు బతకాలా వేరే వాళ్ళు బతకకూడదనా? నేను బతకకూడదని అదేనా మీ ఏకవచనం? అదే నాకు మాట్లాడుతున్నది మీరు మాట్లాడుతున్నదే. నేనే బతకాలా మీరు బతకకూడదు? చెప్పాను ల్యాండ్ కింద ఉంది, మీరు ఏమైనా కంప్లైంట్ పెట్టుకున్నా అంటే పెట్టుకోండి. ఇండస్ట్రియల్ ల్యాండ్ కింద ఉంది, ఆల్రెడీ అన్ని అప్రూవల్స్ తెచ్చుకొని నేను కట్టుకున్నాను. అవునా? అప్రూవల్ అందరు చేసుకుంటారనా? అప్రూవల్ అందరు చేసుకునే కట్టుకుంటారనా? అప్రూవల్ తీసుకుని ఎవరు కట్టుకోరు. ఇండస్ట్రియల్ ఏరియా ఉంటే మీకు ఫుడ్ రోడ్డు మీద పెట్టమని చెప్పలేదు కదా? అదల్లా సంబంధం లేదన్నా. ఎట్లా సంబంధం లేదన్నా? మీరు రోడ్డు 20 అడుగులు అసలు కబ్జా చేసినావు. నువ్వు కబ్జా చేసినా అంటే ఏ రోజు ఉందన్నా? నేను కట్టినా చెప్పు. నువ్వు కట్టినావా? ఇంకా పెట్టినావు కదా నా పొట్టు పెట్టినావు, దుమ్ము వస్తుంది. ఆ దుమ్ము వల్ల నువ్వు కట్టమంటే నేను కట్టినది పట్టా దుమ్ము వస్తుంది, దుమ్ము రాకుండా చూడమని చెప్పినా నేను. అన్నా అందరు అబ్జెక్షన్ చేస్తుంటే నువ్వు కట్టినావన్నా, నేను కట్టమంటేనే నువ్వు కట్టలేదన్నా. ఎవరు? ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉందన్నా, రోడ్డు మీద వాళ్ళు కూడా ఇబ్బంది ఉందన్నా ఈ దుమ్ము వల్ల. అది నా సంబంధమే కాదన్నది. ఎట్లా సంబంధం కాకుండా ఉంటదన్నా? ఎట్లన్నా ఇట్లా మాట్లాడితే ఎట్లన్నా? నువ్వు అది మెయిన్ రోడ్డు మీదకి అయితే పెట్టలేదు నేను. నువ్వు రోడ్డుకే పెట్టినావన్నా. 20 అడుగులు వస్తాయి. ఇది 20 అడుగులు వస్తా ఏనా? నీకొక్కడికి ప్రాబ్లం వస్తే అందరికి ప్రాబ్లం వచ్చిందని చెప్తే నేను ఒప్పుకుంటానా? ఇక నువ్వు ఒప్పుకుంటేది కాదన్నా. రస్తా అయినప్పుడు మీరు పెట్టకూడదన్నా. మీరు రస్తా ఉన్నప్పుడు మీరు పెట్టకూడదన్నా, మీరు లోపల పెట్టుకోండి. ఇంకా అట్టయితే కాని వల్ల కొంచెం సేపు నాకు ఉండన్నా, నేను వస్తాను మాట్లాడతానే. సరే మాట్లాడన్నా. ఏడేమో ఎవరు ఎత్తుకోలేదు, ఎవరు ఇది చేయలేదు. నేను ఎప్పుడు మాట్లాడినా కూడా నువ్వు ఇదే మాట్లాడుతున్నావు. ఏం చేసుకుంటావు చేసుకో, ఎవరు చెప్పుకుంటా చెప్పు, ఇదే సమాధానం ఉంది నీది. ఏమంటే న్యాయంగా నువ్వు మంచిగా ఆలోచన చేయడం లేదు. నీ పోగొట్ట నువ్వు లోపల పెట్టుకో దుమ్ముది. నువ్వు ఇతరులకు ఇబ్బంది పెట్టేది నాకు అర్థం కావట్లేదన్నా. అందరికీ నమస్కారం. నా పేరు అమీర్ అన్న. ఇది నా రూమ్ వచ్చేసి నేను గత 6 నెలల క్రితం కట్టినాను. రెంట్కి ఎవరికి ఇచ్చినా కూడా ఈ రైస్ మిల్లు వల్ల ఈ పొట్టుతో ఎవరు ఉండడం లేదు, ఇక్కడ ఖాళీ చేస్తున్నారు. ఈ పొట్టు వల్ల చాలా డిస్టర్బ్ అయిందని చెప్పేసి నేను గోపాల్ రెడ్డి గారికి, మహేంద్ర వాళ్ళ కుమారుడు మహేంద్ర గారికి ఫోన్ చేసి, అన్న ఇట్లా దుమ్ము వస్తుంది, ఇబ్బందిగా ఉంది, ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిగా ఉంది అంటే అతని సమాధానం వచ్చేసి, నేనేం చేయాలా, నేనేం చేయలేను, నేను ఆండే పెడతాను, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా ఏకవచనంతో మాట్లాడుతున్నాడు, రెచ్చగొట్టి మాట్లాడుతున్నాడు. మాకు న్యాయం కావాలి, ఈ పొట్టు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. నేను ఇప్పుడు కూడా ఫోన్ చేశాను, మహేందర్ రెడ్డి ఎక్కడున్నావా అంటే ఏం చేయాలి నేను అంటున్నాడు. ఏం చేసేది కదా, ఈ పొట్టు వస్తుంది, మాకు ఇబ్బంది అయింది, అప్పుడు ఖాళీ చేస్తున్నాడు అంటే ఖాళీ చేస్తే నేనేం చేయాలా? ఆడు ఉండేదే ఉంటుంది, ఏం చేయాలా? వస్తుంది పొట్టు, నేనేం చేసేది, ఏం చేసుకుంటా చేసుకో, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో, ఇదే సమాధానం ఉంది వీళ్ళది. మంచిగా చెప్తుంటే వినడం లేదు వాళ్ళు. అధికారులు ఈ దుమ్ము వల్ల కొద్దిగా పట్టించుకొని మాకు న్యాయం చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. వచ్చేసి 20 అడుగులు వస్తున్నా ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆ హద్దు దాకా 20 అడుగులు వస్తున్నా. ఇది పోల ఆదినారాయణ రెడ్డి ఆడి వరకు ఫ్లాట్ తీసినాడన్న, ఆ బండలు ఉండే వరకు రోడ్డు అన్న, ఇదంతా రోడ్డు. ఇదంతా కబ్జా చేసి ఆయన పెట్టేసినాడు. అన్న నువ్వు రోడ్డు మీద పెట్టినావన్నా అంటే, రోడ్డు నీది ఏమన్నా, నేను పెట్టుకున్నాను అంటే రోడ్డు అందరిదయ్యా, నాది కాదు నీది కాదు, ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది అది రోడ్డు. లేదు నేను పెట్టుకుంటాను, నేను ఎప్పటి నుంచో ఉన్నాను, అది నాకు సంబంధము, నేను పెట్టుకుంటాను అనే విధంగా మాట్లాడుతున్నాడు, రఫ్గా మాట్లాడుతున్నాడు అతను. ఎంత మంచిగా చెప్పినా వినడం లేదు అతను. ఎవరికైనా చెప్పుకో, నీ చేతనైంది చేసుకో
అనే విధంగా మాట్లాడుతున్నాడు. దీనివల్ల మాకు అధికారులు పట్టించుకొని కొద్దిగా న్యాయం చేయాలని నేను కోరుకుంటాను. ఈ పొట్టుతో చాలా ఇబ్బందిగా ఉంది. మా వాచ్మెన్ కూడా జిల్లాతో ఇక్కడ పడుకోవడం లేదు, పక్కన పోయి పండుకుంటున్నాడు. పక్క షాపుల మధ్య కూడా దొంగతనం జరిగింది. దీనివల్ల నాకు ఇబ్బందిగా ఉంది. దయచేసి అధికారులు ఈ పొట్టును తీసుకుపోయి ఆయన మిల్లులో పెట్టుకునేటట్టు అరేంజ్ చేయండి. ఈ పొట్టు వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మెయిన్ ఇది రోడ్డు కబ్జా చేసినాడు ఆయన. 20 అడుగుల రస్తా ఇది, కింది మీదకి. ఇది వేరే వాళ్ళ ఫ్లాట్ 3 ఉన్నాయి, ఇక్కడ ఈ స్థలాలు 3 ఉన్నాయి. ఈ రోడ్డు కబ్జా చేసుకుని పెట్టినాడు ఇతను. దీనివల్ల న్యాయం చేయండి. మీ ద్వారా న్యాయం జరుగుతాయని నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం.